గుర్తుపట్ల కూడా అయిపోయింది గుర్తుపట్ల కూడా అయిపోయింది తిరుపతి తిరుపతి అన్నప్పుడైతే సో వేరే వైబ్ అన్నమాట. సో మీకు ఎలా అనిపిస్తుంది? సారీ సార్ లెట్ మీ ఆన్సర్ అంటే ఆ కాంబినేషన్ నిజంగానే మీకు సౌందర్య గారితో చేసిన ఏమైనా గుర్తొచ్చినాయా సార్? ఐశ్వర్య రాజేష్ గారితో ఆ కాంబినేషన్ అలా అందరూ అంటున్నాం. I'm really glad Shreya did a very good job and she had చాలా మంచి రోజు దొరికింది and Anil was there to guide her and Lanpura she's an experienced actor and she's done a lot of films but ఈ genre లో first films comedy so Ratidi I could see her interest in asking Anil how to go about it and Anil was there to guide her. Anil's energy will come in every character so I'm really happy for her. Anil garu first of all only there is a wonderful happy feeling that when you know honest family film Nivali when Anil came and told me the subject we knew as I heard the thing I knew we had a a good safe film which will surely be good in Sankranti but when the audience take it to another level when there's so much love and there's so much appreciation and encouragement positive energy from the beginning and cinema ravali chaala role aindini everybody was I think waiting for a good clean film like that so మేము ఆ దీంట్లోనే వెళ్ళాము అండ్ ఆ దీంట్లోనే ఆడియన్స్ రిసీవ్ చేసుకున్నారు అండ్ ఇట్ got the blockbuster double triple blockbuster and that is really so I'm very very grateful actually more than I think I'm so grateful to everybody for making this film such a big success. It was actually working appude ee cinema lo actually first schedule వెళ్ళినప్పుడే I could feel there was some other energy and ప్రతిరోజు ఆ సీన్ చేసేటప్పుడే ఇంప్రొవైజేషన్స్ కానీ ప్రతి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ మేము అనుకున్నప్పుడే అది ఇంప్రూవ్ అవుతానే ఉంటా ఉంది అండ్ సిన్స్ ఐ ఆల్వేస్ లుక్ ఎట్ లైఫ్ ఫ్రమ్ లైక్ అ విట్నెస్ లాగా I watch everything and I could see something else is happening in this film so the whole journey itself was very very encouraging and very magical in the feeling అంటే సీన్ ఇంప్రూవ్మెంట్స్ లో కానీ పాటల్లో beams ఇచ్చినప్పుడు కానీ and it is from the energy from the divine energy there's no doubt about it because మన human energy కొంచెం level లోనే ఉంటుంది but when the divine enters once in a while we go beyond our human level and I think that's what happened to all of us and I respect that energy and that's why I'm very very grateful to the divine. Yes. అయిందా అన్ని అవుతాయి బాగానే అవుతుంది అంటే సంక్రాంతికి వస్తున్నామని చెప్పి మేము టైటిల్ పెట్టాం కదా వాళ్ళు కూడా గట్టిగా ఫిక్స్ అయినారు మేము సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పి వచ్చారు మా ప్రొడ్యూసర్ బాధలు లేదండి ఇండస్ట్రీలో చాలా మంది మీద జరుగుతున్నాయి రైట్స్ ఆయన ఒక్కడి మీద జరగట్లేదు అండ్ ఇట్స్ టు చాలా ఇది ఒక ప్రాసెస్ లో భాగమే ప్రతిసారి 2 ఏళ్ళకి ఒకసారి 3 ఏళ్ళకి ఒకసారి ఇండస్ట్రీ మీద కానీ బిజినెస్ సర్కిల్స్ లో కానీ ఐటీ రేట్స్ జరగడం సర్వసాధారణం సో అలాంటి ఒక ప్రాసెస్ లో జరిగే భాగం ఇంకా వాళ్ళు మమ్మల్ని మేము వాళ్ళకి కాంటాక్ట్ అవ్వలేకపోతున్నాం ఎవరో డ్రైవర్స్ నుంచి దొంగచాటుగా అక్కడ పట్టుకుని సార్ మేము ఇలాంటివి చేస్తున్నాం అంటే రాజుగారు ఒకటే చెప్పారు మేము వచ్చినా రాకపోయినా మీరు ప్రమోషన్స్ కానీ ఇంట్రాక్షన్స్ కానీ ఏవి ఆపొద్దు ఈ సినిమా విజయాన్ని ప్రజల మధ్య మీరు పంచుకుంటూనే ఉండే వాళ్ళు క్లియర్ ఇన్స్ట్రక్షన్ మాకు ఉంది కాబట్టి హ్యాపీగా మేము మా పనిలో మేము సినిమా గురించి ఇదేదో మా పర్సనల్ ఇది కాదు సినిమా కోసం జస్ట్ సుకుమార్ ఇంట్లో జరుగుతుంది మీ ఇంటికి కూడా వస్తారా? సుకుమార్ ఇంటి పక్కకి నేను ఇంకా షిఫ్ట్ అవ్వాలి త్వరలో షిఫ్ట్ అవుతున్నాను ఫిబ్రవరికి కాబట్టి మా ఇంటి పక్కకి లేదు కాబట్టి ఇంకా రాలేదు ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. సార్ మా డైలీ ప్రొఫెషనల్ వైజ్ గా చాలా మంది హీరోలు కలుస్తూ ఉంటాం బట్ క్లియర్గా చెప్పాల్సింది ఏంటంటే వెంకటేష్ గారు ఒక డిఫరెంట్ కైండ్ ఎలా అంటే మీ సినిమాల్లో
మీ మీద సెల్ఫ్ సెటైర్ వేసినా సరే గ్రేషియస్గా తీసుకునే యాక్టర్ మీరు. అలాగే ప్రమోషన్ అంటే ఒక బార్ అనేది ఒక రిస్ట్రిక్షన్ అని ఏమి పెట్టుకోకుండా సినిమాని ఆల్అవుట్ ప్రమోట్ చేసిన హీరో మీరు. ఇప్పుడు ఆ తాలూకు ఎఫెక్ట్ అంతా కూడా కలెక్షన్స్ మీద కనపడుతుంది. ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు వచ్చే కలెక్షన్స్ ఎవ్రీథింగ్ మీరు యు ఆర్ మోర్ దెన్ డిజర్వ్ ఫర్ ఇట్. అండ్ అనిల్ గారి గురించి చెప్పాలంటే క్వశ్చన్ ఏం లేదు సార్ మీకు. ఐ జస్ట్ వాంటెడ్ ట్యాగ్ చేస్తూ ఒక ఫ్రెండ్ విజ్ఞాన్ నా కాలేజ్ ఫ్రెండ్ అనమాట. వాడు నేను న్యూస్ లో వచ్చింది నా మీద కూడా రైట్స్ జరుగుతుందని. ఇన్ఫాక్ట్ నా మీద జరగలేదు. సో వాడు ఏం చెప్పాడంటే ట్విట్టర్లో ఎదిగిపోయాడు మాతో ఉంటూ మా పక్కనే చదువుకుంటూ ఐటీ రైట్స్ జరిగే స్థాయికి ఎదిగిపోయావా. అది అలా ఆ ఐటీ రైట్స్ స్థాయికి ఎదగాలని మీరు కోరుకుంటున్నాం. వద్దులేండి నాకెందుకు ఇలా ప్రశాంతంగా ఉండదు ఒకటి. వెంకటేష్ గారు ఇంకొక విషయం చెప్పాలి సార్. మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు లాస్ట్ నేను ఒక మాట అన్నా, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మీకు ఒక సెపరేట్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. ఆ ఆడియన్స్ ఆ సెక్షన్ లో మీ కాంపిటీషన్ ఆ కిడ్ మీదే ఓ పక్కన మీరు ఓటీటీ చూస్తే మీరు కిడ్స్ పాడైపోతారు అంటూనే రానా నాయుడు కిడ్స్ పాడి వాట్ చేసానా ఆ మనవాడి ఎంతమంది పాడాయో నాకేం తెలుసు. అదే కాదు. సిన్సియర్ జాబ్. I felt it was a little too much. Second season కొంచెం తగ్గించాను. What I can do, I do. సో దానికి అక్కడ మీరు అన్నదానికి సమాధానం చెప్పారు వెంకటేష్ గారు. సీజన్ 2 లో అంత ఉండదు. ఆ సీజన్ 2 ఎక్కువ 1 లో కంప్లైంట్స్ వచ్చినాయి, తగ్గించేసాను. ఇప్పుడు ఇంకొక So you've had a long stint in your career. So what has been the most fulfilling moment for you as an actor? And my second question is, you worked with Mr. Anil earlier. So how have you seen him evolve as a director from the first movie you worked with him and now? See, as an actor, I'm very happy my career graph, because audience have always been very encouraging right from my first film, and they've given me warm reception with all different kind of genres right from the beginning. Entertainment films, action films, emotional films. So that way I'm very, very grateful and thankful to the audience right from the beginning. And at different stages, I've always managed to get big hits, which has shaped my career till now. So I'm to Sundance was now, so I'm very, very happy. And as Anil will, I hit it off right from day one, when I met him as a writer itself. So I knew he had the spark, and we gel very well. It's very important to have a very good rapport, and right from day one, we are more like friends, and I'm not like a hero with him. I treat him as my own co-writer or something like that. So I think we enjoy working together. So that's why I think we see very good results. And I am my whole working thing around with the spirit also, we work more like writers. So there's a lot of bounce back ideas with us. So that's why, and he's very, very flexible when it comes on the spot. So, and he's got so much energy, and I just love his energy. వెంకటేష్ గారు, మీరు ఎప్పుడు ఈ నంబర్లు కానీ సక్సెస్ కానీ పట్టించుకోకుండా సినిమాలు చేస్తూ వచ్చారు. బట్ ఒక టాప్ 4 హీరోల్లో ఇప్పుడు మీరు ఊహించని నెంబర్లను చూస్తున్నారు కదా ఫస్ట్ టైం మీ కెరియర్లో. అంటే మిగతా ఈ 4 హీరోస్లో టాప్ హీరోస్ ఎవరైతే ఉన్నారో లాస్ట్ 30 yearsలో, సో ఈ ఫేజ్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ప్లస్ దీని గురించి మీరు ఏం చెప్తారు? ప్రతిరోజు just have to keep on right from the beginning. చెప్పండి, God has given me an opportunity to work hard in this profession right from day one. And accidentally got as an actor. So right from day one, what I've learned from the elders and from the technicians, you just keep working hard, and you keep getting to success and proper failure or stuff. I think if you make that very simple, life is very not complicated. So numbers are there on I don't think సైలెంట్ గా పడతారు వెంకటేష్ గారు. గమనిస్తే 2000లో కలిసి ఉన్నారు ఆ రోజుల్లో. కరెక్ట్గా ఎగ్జాక్ట్ Jan 14 రిలీజ్ అయింది అది కూడా మన సినిమా కలిసి ఉన్నారు. సో దట్ ఆల్సో ఆ రోజుల్లో అప్పట్లో ఇండస్ట్రీ హిట్ అయిపోయింది. వెంకీ గారు ఏంటంటే కొట్టినా సైలెంట్ గా ఉంటారు, కొట్టేటప్పుడు సైలెంట్ గా ఉంటారు. But we should always constantly keep improving ourselves, basically. అనిల్ గారు ఏంటి ఇదే మీ ప్రమోషన్స్, మీ సహకారం, మీరు మిగతా డైరెక్టర్లు అందరూ కూడా మీ ఫర్దర్ సినిమాలో ఉంటుందా అంటే? తప్పకుండా ఉంటుంది. బాగా డిజైన్ చేస్తే బాగుంటుంది. మీ సినిమా బాగా కుదిరింది, బికాస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిలిం
the working style. So we had a lot of material తెలియకుండా effortlessly వస్తాం. సో కొన్ని సినిమాలు అలా కుదురుతాయి, కుదిరినప్పుడు మనం we should go with the flow, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా. సో చూద్దాం. హీరోస్కి స్టార్ట్అప్ వచ్చిన తర్వాత కొన్ని పరిమితులు ఉంటాయి. బట్ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మీ సినిమాలు, అవి ఎక్కడ మీకు లేనట్టు అనిపిస్తాయి. ఎందుకంటే లూనా నచ్చలో ఒక డైలాగ్ ఉంటుంది, జబ్బలు కనిపించేలా అదే పని కనిపించేలా తొల కనిపించేలా. సో ఇప్పుడు ఈ సినిమాలో కూడా మీరు మెడబెట్టేసింది నడుబట్టి ఇలాంటి కామెడీ చేయడం మీకే సాధ్యం. బట్ ఎక్కడైనా ఏదైనా ఒక సిచ్యువేషన్స్లో కానీ మీరు ఎలా పరిమితులు పెట్టుకోకూడదు ఎప్పుడు అనుకున్నారు సార్? No, actually, ఇలాంటి సినిమాల్లో actually we should be so sporting enough to make the characterization very simple and casual so that the audience also will feel for it. So flexibility నేను ముందే అని చెప్పాను, just do whatever you want because you'll have to be very lovable. ఈ సినిమాలో lovable ఉండాలి, పెద్ద హీరో లాగా ఆలోచిస్తే ఇలాంటి రావు. సో దట్స్ వై ఇట్ బి డిజైన్డ్ అంతే కదా. అంటే సంక్రాంతికి వస్తున్నాడు కదా సార్, చాలా సినిమా నాకు నచ్చోదని లక్ష్మీలో కూడా వాష్రూమ్లో షుగర్ సో ఇలాంటి కామెడీ. సో నువ్వు గుర్తు చేస్తాను అక్కడక్కడ ఏదో చేశాను, నాకు నచ్చావు. ఐ థింక్ మేబీ ఇస్ ద బిగినింగ్, నాకు ముందే ఉందా? అవును సార్, నాకు నచ్చావు ప్రేమించుకుందాల నుంచి కూడా చేశారు. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ప్రేమించుకుందాలో కల్పన రాసి ఉంటుంది కదా. సో వెంకీ గారు ఎప్పుడైనా క్రేజీ థింగ్స్ చేయడంలో అండ్ ఫన్ అన్నప్పుడు ఇంకా ఆయన అన్లిమిటెడ్ అనమాట. ఐ థింక్ యూ షుడ్ నాట్ ఫీల్ లైక్ ఆ క్యారెక్టర్ అనుకుని వెళ్ళిపోవాలి. సో దట్స్ వై ఆ సినిమాలన్నీ కూడా అంత అద్భుతంగా ఆడతాయి, ఎందుకంటే హీ లుక్స్ లైక్ సింపుల్, హీ మేక్ ఇట్ లైక్ సింపుల్. అనిల్ జిఎస్టీ పర్ఫెక్ట్ నంబర్ ఇచ్చాను, మేము ఎక్కడ ఇచ్చేది. మా సినిమా వరకు చెప్పమంటే ఇందాక చెప్పాను కదా, ప్రతి రూపాయి ప్రేక్షకుల నవ్వుల నుంచి వచ్చింది. దాన్నే మేము ఎందుకు చెప్తున్నామంటే ఈ జోనర్ ఇంత స్ట్రెంత్ ఉంది అని చెప్పాలి కాబట్టి వేస్తున్నాం. యాక్చువల్గా అయితే అంత చెప్పుకోవాల్సిన ఇది కూడా ఏంటి, సినిమా సక్సెస్ అయిపోయింది, జనాలు చూసేసారు. బట్ ఎస్ దీస్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ జోనర్ ఫిల్మ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్ హ్యావ్ ఎ గ్రేట్ పుల్. ఇంకొక 5-6 సినిమాలు ఎవరైనా అటెంప్ట్ చేస్తారు. సో ఈ సినిమాకి ఎంత ఉందంటే ఇంకా దానికి అడిషనల్గా చేయడానికి కూడా మనం బాగుంటుందని చెప్పి వీఆర్ షోకేసింగ్ ఇట్. ఎస్ దిస్ ఫిల్మ్ హ్యావ్ దిస్ స్ట్రెంత్. బ్యాక్గ్రౌండ్లో ఇండస్ట్రీలో రైటింగ్ గ్రేట్ బ్యాక్గ్రౌండ్ సినిమా బ్యాక్గ్రౌండ్ నిర్మాణంతో మాట్లాడుతుంటే పెద్ద నిర్మాణంలో సీరియస్ పాయింట్ హీరోలు కనుక మొత్తం బయట తీసుకుంటే ఏ నిర్మాత బ్లాక్ చేయాల్సిన అవసరం లేదు అనే స్టేట్మెంట్ చాలా పెద్ద నిర్మాతల నుంచి వచ్చినాడు. హీరోలు బ్లాక్ తీసుకోకపోతే మీకు ఎవరికి బ్లాక్